ఎగ్ కర్రీ చేద్దాం శ్రీలంకన్ స్టైల్లో. శ్రీలంకన్ ఎగ్ కర్రీ తయారు చేద్దాం అండి. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన కోడిగుడ్లు 4, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, మెంతులు 1/2 స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, నల్ల మిరియాల పొడి 1/2 స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, ఉప్పు తగినంత. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. షెఫ్, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ వెలిగించండి. సో ప్యాన్ పెట్టుకుందాం. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ఎగ్ కర్రీలో చింతపండు రసం కూడా యూస్ చేస్తామండి. సో చింతపండు రసంతో మనకి పులుపు అనేది వస్తుంది టమాటా యూస్ చేసినప్పటికీ. ఓకే, సో ముందుగా మనం నూనె వేసుకుందాం. నూనె వేసుకొని ఈ ఉడికించి పెట్టుకున్న గుడ్లని లైట్గా మనం వేయించాలి. ఓకే, సో యూజువల్గా మనం డైరెక్ట్గా అంటే చింతపండు గుజ్జులో ఎగ్స్ వేసి ఉడకబెట్టేదానికంటే ఎందుకు ఇలా మనం టాస్ చేస్తున్నాం? నో యాక్చువల్గా ఏంటంటే ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇలా ప్రీగా టాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కోడిగుడ్డు తాలూకా అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది క్రిస్పీ అవుతుంది అనమాట. సో క్రిస్పీ అయ్యి మసాలాలు దానికి మిక్స్ అయినప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇలా కంటే అలా చేయడంలో ఏంటంటే ఆ క్రిస్పీనెస్ కోసం అలా వేయిస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇలా నూనె వేడెక్కింది కదా. సో ఈ గుడ్లని ఉడికించి పెట్టుకున్న గుడ్లని మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఓకే, సో ఒకసారి లైట్గా ఇలా వేగనివ్వాలి. సో ఈ గుడ్లు వేగుతున్న దాంట్లో మనం లైట్గా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనం దీన్ని మంచిగా ఇలా వేయించుకోవాలి. ఓకే, గుడ్లని 4 వైపులా ఇలా వేయించుకొని. ఓకే, సో మనకి జనరల్ ఎగ్ కర్రీకి ఈ ఎగ్ కర్రీకి కొన్ని ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా ఈ గుడ్లు వేగాయి కదా. సో ఈ వేయించిన గుడ్లని మనం మళ్ళీ తీసి పక్కన పెట్టుకుంటాం. ఓకే, సో మనకి ఇందులో కారం ఏం అవసరం లేదు, జస్ట్ పసుపు అండ్ సాల్ట్ అయితే సరిపోతుంది. మనం కారం అది తర్వాత యాడ్ చేస్తాం. ఓకే ఓకే, సో ఈ ఎగ్ కర్రీ కోసం ఇంకొద్దిగా నూనె వేస్తున్నాను. ఓకే, నూనె వేసాక దీంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలి. సో మెంతులు వేస్తున్నాను. మెంతులు అలాగే దాల్చిన చెక్క. సో ఈ వీటితో ఏంటంటే మంచి అరోమా వస్తుంది. సో ఈ మెంతులు దాల్చిన చెక్క వేసి ఇలా మంచిగా వేగాలి. దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే వీటితో పాటు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఈ వెల్లుల్లి ముక్కలను కూడా వేసేసాం. సో పచ్చిమిర్చి వెల్లుల్లి ఇలా వేగుతుంది కదా. దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేస్తాం. ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇలా మంచిగా వేగాలి ఇది. ఓకే, సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది డిష్కి. ఈ విధంగా ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో ఏం చేయాలంటే మనం దీంట్లో మిరియాల పొడి యాడ్ చేస్తాం. ఓకే, మిరియాల పొడితో మనకి మంచి ఘాట్ వస్తుంది ఈ డిష్లో. ఓకే, సో ఇది మనకి ఈ కర్రీ కూడా ఎక్కువ స్పైసీ ఉండబోతుంది అన్నమాట. ఇది అంత ఎక్కువ ఉండదు. దీనిలో ఏంటంటే మనం స్పైసీని బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, సో స్పైసీ ఉన్నా కూడా దాని బ్యాలెన్స్గా మనం వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం. సో చెప్తాను మీకు ప్రాసెస్లో. సో ఈ మిరియాలు అండ్ మంచి అరోమా తెలుస్తోంది మనకి. సో దీంట్లో కరివేపాకు. ఓకే, సో కరివేపాకు వేస్తాం. దీని తర్వాత మిరియాల పొడి, కరివేపాకు ఇలా వేగుతుంది కదా మంచిగా. ఇప్పుడు స్టేజ్లో మనం దీంట్లో టమాటా, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా మనం వేసుకుంటాం దీంట్లో. ఓకే, సో ఈ టమాటా ముక్కలను కూడా ఇలా పర్ఫెక్ట్గా. ఓకే, జనరల్గా మనం టమాటో ఇలా పీసెస్ లా కట్ చేసి వేసుకున్నాం కదా, గ్రేవీ యాడ్ చేసుకోవచ్చా మనం ఆప్షనల్గా? గ్రేవీ కూడా అంటే గుజ్జులా చేసి కూడా వేసుకోవచ్చు, టమాటా పేస్ట్ వేసుకోవచ్చు. టమాటాలు ఇలా సాఫ్ట్గా ఉడుకుతున్నాయి కదా. దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేస్తామండి. సో స్పైసెస్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా పొడి
ఓకే. సో ఈ గరం మసాలా పొడిని కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో పసుపు, కారం, గరం మసాలా పొడి అన్నీ వేసేసాం. సో ఇలా మంచిగా ఇది వేగాలి. ఓకే. సో ఇలా వేగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ మసాలాలు మనకి పర్ఫెక్ట్గా ఈ టమాటా అలాగే ఉల్లిపాయ మిక్సర్ ఏదైతే ఉందో దాంతోపాటు ఇలా మసాలా ఉడుకుతుంది. సో దీంట్లో మనం చింతపండు గుజ్జు, ఈ చింతపండు నానబెట్టాం కదా, సో ఈ చింతపండు రసం కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో దీంతో ఏమవుతుందంటే మనం ఏవైతే ఇందులో కారం వేసామో ఈ కారం తాలూకా స్పైసెస్ అన్ని కొంచెం ఈ పులుపు తగిలి బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. సో ఈ చింతపండుని కూడా ఇలా నేను దీంట్లో వేస్తున్నాను, చింతపండు రసాన్ని. ఓకే. ఓకే. సో మనం దీనిలో ముందుగా ఉప్పు దీనికి వేసాము ఏవైతే గుడ్లు వేయించేటప్పుడు, కాకపోతే దీనికి ఇంకా ఉప్పు అనేది పడుతుంది ఈ ఎగ్ కర్రీకి. శ్రీలంక అయితే ఇంకొద్దిగా ఉప్పు అయితే దీనిలో యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఈ విధంగా ఇలా ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలుపుదాం. సో ఈ విధంగా ఇలా మసాలాలన్నీ ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని దీనిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేశాక ఇది కూడా మంచిగా ఒక క్విక్ అండ్ సింపుల్ రెసిపీ, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎగ్ లవర్స్ కి ఇది ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇప్పుడు దీంట్లో మనకి బ్యాలెన్స్ అంటే పులుపు వేస్తాము, అయినప్పటికీ మెయిన్ శ్రీలంక డిషెస్లో ఈ ఎగ్ కర్రీలో స్పెషల్ ఏంటంటే దీనిలో కోకోనట్ మిల్క్ యాడ్ అవుతుంది. సో కొబ్బరి పాలు, సో మనకి రెడీమేడ్గా కొబ్బరి పాలు దొరుకుతాయి. సో లేదంటే మనం ఇంట్లో కూడా కొబ్బరి పాలు తయారు చేయొచ్చు. కొబ్బరి పాలు అయితే రెడీ ఉన్నాయి, నేను రెడీమేడ్ కొబ్బరి పాలు తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాం కదా, ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటదా? కొబ్బరి పాలు స్పైస్ లెవెల్స్ అన్నిటిని కొబ్బరి పాలు తాలూకా స్వీట్నెస్ అనేది మనకి ఏదైతే మనం ముందు స్పైసెస్ చేస్తాం దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో పులుపు ఉంది, అలాగే కొబ్బరి పాలు తాలూకా స్వీట్నెస్ కూడా దీనిలో యాడ్ అయింది. సో ఈ శ్రీలంకన్ ఎగ్ కర్రీ మనకి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మిక్స్ ఫ్లేవర్స్, ఇటు స్పైసీ, అటు కోకోనట్ తాలూకా స్వీట్నెస్, అలాగే మనకి చింతపండు తాలూకా పులుపు అన్ని కలిపి ఇది వస్తుంది అనమాట ఈ డిష్. సో ఇంకా ఏంటంటే ఇంకా దీంట్లో చింతపండు మనం యూస్ చేసాం కదా, సో కొకుమ్ జ్యూస్ కూడా కొంతమంది యూస్ చేస్తారు అనమాట. సో కొకుమ్ అనేది కూడా మనకి సేమ్ చింతపండులానే ఉంటుంది పులుపులుగా. సో అది కూడా ఆప్షన్ అంటే అవైలబుల్ ఉంటే యూస్ చేయొచ్చు పర్టికులర్గా ఈ డిష్లో. ఓకే. సో ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాం. సో ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన శ్రీలంకన్ స్టైల్లో శ్రీలంకన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఓకే. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ మరి చెక్ చేద్దామంటారా ఒకసారి? మూతీయండి. వావ్, ఆయిల్ అంతా బాగా సపరేట్ అయింది, గ్రేవీ చాలా థిక్ టెక్స్చర్ గా కనిపిస్తోంది, చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉండబోతుందేమో. యా డెఫినెట్ గా ఉంటుందండి. సో మనకి ఆ కొబ్బరి పాలు తాలూకా అరోమా అనేది వస్తుంది. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. శ్రీలంకన్ స్టైల్లో శ్రీలంకన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 5, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మెంతులు 1/2 స్పూను, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, ఉప్పు తగినంత. శ్రీలంకన్ ఎగ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉడికించిన కోడిగుడ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మరి కొద్దిగా నూనె, మెంతులు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత మిరియాల పొడి, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి కలుపుకొని చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు వేసి కోడిగుడ్లు, తర్వాత కొబ్బరి పాలు వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే డిఫరెంట్ మేకింగ్ స్టైల్తో శ్రీలంకన్ ఎగ్ కర్రీ రెడీ.